of our Lord and our Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And today once again we are in the presence of God. మరొకసారి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. And we thank God for keeping us alive. మనం దేవునికి స్తుతించి మరి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, ఎందుకంటే మనం సజీవంగా ఉన్నాం. Because the Bible says, because I live, you shall also live. బైబిల్ గ్రంథం సెలవిచ్చున్నది, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. And that's why today we are once again in the presence of God with thanksgiving in our heart. మరొకసారి మనం ఈ దేవుని సన్నిధిలో ఉండి మరి మన హృదయంలో దేవునికి స్తుతించి ఆరాధించుదాము. Because we believe in a God who speaks. మనం నమ్ముతున్నాము దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. And God continuously to speak through his people, through his prophets and through his servants. దేవుడు మరి 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 అనుదినము కూడా మరి విడువక తన సేవకులతోను మరి తన ప్రవక్తలతోను దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. Let us turn our Bible to the book of Isaiah chapter 61 and let us read from verse 1, 2 and 3. మరి అయితే మన బైబిల్ గ్రంథం తెరిచి ఆ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. Let's read Isaiah 61 verse 1. It says, the Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good tidings to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives, and to the opening of the prisoners for those who are being bound. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు. ప్రభువు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. Hallelujah. That's Hallelujah. what the word of, to proclaim the acceptable year of the Lord and the day of vengeance of the Lord, to comfort all those who mourn. యెహోవా హితవత్సము, మన దేవుని దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. That's what the Bible says clearly. అదే మరి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది. Because the Spirit of the Lord is there to anoint you to preach the gospel. మరి దేవుని యొక్క ఆత్మ ఉన్నది మనల్ని అభిషేకించి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి. And he is also sent to heal the brokenhearted. మరి ఆయన దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది, నలిగిన మరి హృదయములందరినీ కూడా మరి స్వస్థపరచడానికి ఆయన మనల్ని ఎంచుకొని ఉన్నాడు. To proclaim liberty to the captives. మరి చెరలోనున్న వారిని విడుదల చేయడానికి దేవుడు మనల్ని అభిషేకించి And to ఉన్నాడు. the opening of the prisoners for those who are being bound by the devil. మరి చెరసులో ఉన్న వారికి, బంధింపబడిన వారికి, మరి అపవాది చేత మరి బంధింపబడిన వారికి విముక్తిని కలుగజేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని That's why ఉన్నాడు. if you are a child of God, you have to be anointed by God. నువ్వు మరి దేవుని యొక్క మరి పిల్లలు అయి ఉంటే నువ్వు దేవుని చేత అభిషేకింపబడిన వాడు అయి ఉండాలి. So that you can preach the good news. అప్పుడు నువ్వు మరి మంచి సువార్తను, మరి దేవుని యొక్క సువార్తను నువ్వు ప్రకటించగలవు. That's why nowadays many people, they're not even anointed, but they want to go and preach the word of God. మరి ఇక్కడ చూస్తే చాలా మంది మనం చూసినట్లయితే వాళ్ళు అభిషేకింపబడరు, కానీ మరి వాళ్ళు వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పాలి అనుకుంటారు. That's why the disciples, before they can preach the word of God, they had to be anointed by the Holy Spirit in the upper room. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు యొక్క శిష్యులు మనం చూస్తే మరి లోకంలోకి వెళ్ళి వాక్యము చెప్పే ముందు వాళ్ళ మరి మేడ గది పైన మరి అభిషేకం పొందుకొని ఉన్నారు. Though they were taught for 40 days by Jesus Christ after the resurrection, మరి యేసుక్రీస్తు పునరుద్ధరణ లెగిచిన తర్వాత 40 దినములు కూడా యేసుక్రీస్తు ద్వారా మరి బోధింపబడి ఉన్నారు. they did not go immediately after they have been learned from Jesus Christ. మరి వాళ్ళు వెంటనే కూడా యేసుక్రీస్తు నుంచి మరి సువార్త నేర్చుకున్నప్పుడు వెంటనే మరి వెళ్ళలేదు Because లోకంలోకి. they knew that they had to be anointed before they can even preach a single word. వాళ్ళు మరి గ్రహించి ఉన్నారు, మేము అభిషేకింపబడాలి ఏ చిన్న మాట అయినా సరే ప్రకటించినప్పుడు. And that's why they had to stay in the upper room for 10 days till they were anointed from God. మరి వాళ్ళైతే మరి మా మేడ గది పైన వారు 10 దినములు కూడా మరి ఉండి వాళ్ళు అభిషేకం పొందుకొని ఉన్నారు. Even Jesus Christ, before he can start his earthly ministry, he had to be anointed by God before he could preach the first message. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తుని కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరి వెళ్ళి మొదటి సువార్తను ప్రకటించే ముందు కూడా ఆయన ఈ లోకంలో అభిషేకింపబడి ఉన్నాడు. Because in Acts chapter 10 and verse 38, it's clearly mentioned over there. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38లో చాలా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. The Bible says how God anointed Jesus of Nazareth with the Holy Spirit and power, and he started doing things and healing all those who were being oppressed of the devil, for God was with him. మరి దేవుని యొక్క వాక్యము అదే మనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడయ్యున్నను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింప. That's what the Bible says clearly. Hallelujah. హల్లెలూయా. That's what the word of God says, that even Jesus had to be anointed with the Holy Spirit, with power,
so that he went to do good and healing all those being oppressed of the devil, for God was with him. మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? అదే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉన్న గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. And that's why today, my brother and sister in Christ, you also have to be anointed before you go and you preach the word of God. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అభిషేకించబడిన తర్వాతే నువ్వు దేవుని యొక్క వాక్యం వెళ్ళి బోధించాలి. Because when you are anointed by God, you will attain power to preach the word of God. నువ్వు ఎప్పుడైతే మరి అభిషేకింపబడతావో అప్పుడు నీవు దేవుని యొక్క వాక్యము చెప్పడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. That's what in 1 Corinthians chapter 2 and verse 4, see what Paul is saying to the church in Corinth. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 verse 4. 2వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. And my speech and my preaching was not with enticing words of man wisdom, but in the demonstration of the Spirit and of power. మరి మీ విశ్వాసము మనుషుల జ్ఞానం నాకు ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను. జ్ఞానముక్తమైన తీయని మాటలో ఉపయోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతం చేతనే ఉపయోగించుచుని. Bible clearly says that even Paul, before he can preach the word of God, he says it has to be demonstrated with the Spirit and power. మరి ఈవెన్ ఇక్కడ మనం చూసినట్లయితే మరి అపొస్తలులైన పౌలు దేవుని వాక్యం ప్రకటించే ముందు కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన బోధింపబడి నడిపింపబడి ఉన్నాడు. Paul already knew the scriptures from before. మరి ఇక్కడ పౌలు మనం చూసినట్లయితే ఆయనకు ముందుగానే దేవుని యొక్క లేఖనములు తెలుసు. Because we know clearly that Paul was also a very learned man. మనకు తెలుసు ఎందుకంటే పౌలు కూడా బాగా విద్య అభ్యసించిన వాడై ఉన్నాడు. He already knew the scriptures. He also knew the law of Moses. ఆయన మరి మోషే ధర్మశాస్త్ర గ్రంథము ఆయనకు తెలుసు. మరి లేఖనములు ముందుగానే పౌలుకు తెలుసై ఉన్నది. But now when he comes in the church of Corinth, మరి ఇక్కడ మరి కొరింథీ సంఘముకు ఆయన వచ్చినప్పుడు we saying clearly that my words were not with ordinary wisdom, knowledge, but with the power and the Spirit. మరి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా మాటలు ఒట్టి మాటలు కాదు గాని నేను బోధించే ప్రతి మాట పరిశుద్ధాత్మ చేత నేను బోధించుచున్నాను. Because nowadays we see in the church they're using wisdom and they're using knowledge and they're using philosophy and nothing to do with the Holy Spirit and power. మరి ఇక్కడ సంఘములో మన ఈ దినముల్లో మనం చూసినట్లయితే వారి యొక్క సొంత జ్ఞానమును సొంత బోధన వారు బోధిస్తున్నారే తప్ప సొంత మాటలను వారు ఉపయోగిస్తున్నారు తప్ప పరిశుద్ధాత్మ చేత వారు నడిపింపబడట్లేదు. They are just giving lot of knowledge, but they have nothing to do with the Spirit. వాళ్ళైతే చాలా జ్ఞానం వాళ్ళ యొక్క సొంత జ్ఞానం ఉపయోగించి వారు సంఘానికి బోధిస్తున్నారు తప్ప పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు మాత్రం వాళ్ళు బోధించట్లేదు. Because it's only the Holy Spirit that gives life to every dead situation. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఒక్కడే మరి జీవం ఇవ్వగలడు ప్రతి మృత్యుమైన సంఘటన కూడా. That's what even Jesus Christ, the word I speak, they are spirit and they are life. యేసుక్రీస్తు మాట్లాడి ఉన్నాడు ఏమంటే నేను మాట్లాడే ప్రతి మాట అందులోను జీవమును ఉన్నది, అందులోను జీవమై ఉన్నది అంటున్నాడు. And that's why my brother and sister in Christ, before you preach the word of God, you have to be anointed with the Holy Spirit and power. అందుకనే నా సహోదరుడా నీవు ప్రకటించే ముందు దేవుని వాక్యము నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆ వాక్యము శక్తితో కూడినై ఉండాలి. And the Bible says that he also sent to heal the broken hearted and to proclaim liberty to the captives. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఏంటంటే ఆయన వెళ్ళి మరి విరిగిన హృదయములను స్వస్థపరిచినట్లు అలాగే బందీగాను చెరసాలలో ఉండేవారిని కూడా ఆయన విడిపించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Because in this world we see there are a lot of people who are heartbroken. ఇక్కడ మనం ఈ లోకంలో మనం చూస్తే చాలా మంది కూడా హృదయములు నలిగిపోయి విరిగిపోయి ఉండటం మనం చూస్తున్నాం. Maybe it is a cause of finance. మరి మేబీ వాళ్ళకున్న మరి డబ్బు విషయంలో వారికి కొదువుగా ఉండడం వల్ల. Or maybe it is a sickness that is making them be like that. లేకపోతే వాళ్ళకున్న వాళ్ళు రోగాన్ని బట్టి వాళ్ళు చాలా విరిగిపోయి ఉండవచ్చు. Or maybe they have no one to look after them. అయితే వాళ్ళకి ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళు నలిగిపోయి కృంగిపోయి ఉండొచ్చు. That's why the Lord is saying that he has sent them to heal such type of people. అందుకని దేవుడు ఏం మాట్లాడుచున్నాడు అంటే మీరు వాళ్ళ దగ్గరికి పంపుచున్నారు వారిని విరిగిపోయిన హృదయములను స్వస్థపరచడానికి. Because only God can understand you better than anyone else. దేవుడు ఒక్కడే నిన్ను అర్థం చేసుకోవాలి ఇంకొకరు అర్థం చేసుకునే కంటే. That's why when Jesus Christ in his earthly ministry was moved with compassion whenever he saw the broken hearted and he saw the painter. మరి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు పరిచయ కాలంలో చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే మరి ఇరిగిపోయిన హృదయాలను చూసి
చూసాడో, నలిగిపోయిన రోగం చూసాడో, ఆయన హృదయం కనికరముతో కదిలింపబడినట్లు దేవుని యొక్క వాక్యం Because సెలవిస్తుంది. in Matthew chapter 14 and verse 14, the Bible clearly says, మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో let's see in Matthew 14 verse 14 what it says. మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. So when he says, and when Jesus saw forth, he saw great multitude and was moved with compassion towards them, and he healed the sick. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారి రోగులైన వారిని స్వస్థపరచును. That's what Jesus Christ said, that he has healed the broken-hearted and the sick when he was moved with compassion. అందుకని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఎప్పుడైతే రోగులను చూసాడో, విరిగి నలిగిన హృదయాన్ని చూసాడో, ఆయన హృదయం కనికరముతో కదిలింపబడి ఉన్నది. That's why as a servant of God, you need to have the heart of compassion. నువ్వు ఎప్పుడైతే మరి దేవుని సేవకుడివై ఉన్నావో, నీ హృదయం కనికరముతో నింపబడి ఉండాలి. You must always be moved with compassion towards the people when you see them. నువ్వు ఎప్పుడైతే మనుషులను చూసి ఉన్నావో, నువ్వు ఎప్పుడు కూడా నీ హృదయం కనికరముతో మరి నింపబడి ఉండాలి. When you see the sick and when you see the poor, you must be moved with compassion. నువ్వు ఎప్పుడైతే పేదలను చూసావో, లేకపోతే రోగులు ఉన్న వారిని చూసావో, నీ హృదయం కనికరముతో కదిలింపబడి ఉండాలి. And the word of God says that he also used to proclaim liberty to the captives and to the opening of the prisoners to those who are being bound. మరి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది, ఆయన సరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి, మరి బందీ గృహంలో ఉన్న వారిని మరి విడిపించడానికి ఆయన హృదయం కనికరముతో కదిలింపబడి ఉన్నది. Many people today, they are bound by the devil. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది కూడా మరి అపవాది చేత బంధింపబడి ఉన్నారు. They are bound in a prison. వాళ్ళు సరసాల్లో మరి అపవాది చేత బంధింపబడి ఉన్నారు. They are bound in a spiritual prison. మరి ఆత్మీయ మరి సరసాల్లో కూడా వారు బంధింపబడి ఉన్నారు. Many children today, we see they are being addicted to drugs, to alcoholism and to sex. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది పిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళు మరి మత్తు పానీయాలకి మరి త్రాగుడికి కూడా వారు బానిసలు అయిపోయి ఉన్నారు. And today God wants to deliver such type of people who are being bound by the devil. ఈ దినమున దేవుడు మరి అపవాది చేత బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. That's why you need an anointing from the Holy Spirit so that you can deliver such type of people who are being bound by the devil. అందుకని నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలి. ఎందుకంటే అలాంటి వారిని విడిపించడానికి, బందీ గృహంలో ఉండేవారిని, మరి మత్తి పానీయాలకు బానిసలైన వారిని నువ్వు విడిపించడానికి నువ్వు అభిషేకింపబడి ఉండాలి. Because the Bible says the yoke can be broken only through the anointing oil. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, నీ మెడ మీద కాడిని విరగొట్టాలంటే పరిశుద్ధాత్మ అభిషేకంను నువ్వు పొందుకొని ఉండాలి. That's why we see today many people are being bound by the devil. మరి దినమున మనం చూసినట్లయితే చాలా మంది కూడా అపవాది చేత మరి బంధింపబడి ఉన్నారు. That's why on Sunday also they do not come to church because they're being bound by the devil. మరి అందుకని ఆదివారం కూడా వారు దేవుని యొక్క సంఘమునికి రారు, ఎందుకంటే వాళ్ళు అపవాది చేత మరి బంధింపబడి ఉన్నారు. And today many people are slave to sin. మరి ఇక్కడ చూసినట్లయితే చాలా మంది మరి పాపమునకు బానిసలై ఉన్నారు. And God wants to set such type of people free. మరి దేవుడు మరి అలాంటి మనుషులను మరి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. That's why when you anointed by God, when you pray, God will break every stronghold of the enemy. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ఉన్నావో మరి దేవుడు నువ్వు అపవాది చేత బంధింపబడిన ప్రతిదీ కూడా విడిపించడానికి నీకు శక్తి Because ఇచ్చాడు. Jesus Christ has given you power over the devil. ఎందుకంటే యేసు క్రీస్తు అపవాది మీద మరి నీకు శక్తి ఇచ్చి ఉన్నాడు. And that's why as a child of God, you must have the Holy Spirit with you. అందుకనే మరి దేవుని యొక్క మరి పిల్లలు అయినందుకే నువ్వు నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. And that's why so that you can do great things for God. అప్పుడు నీవు దేవుని కొరకు గొప్ప కార్యములను చేయగలవు. Because the Bible says for those who know God, they will do great exploits. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరైతే దేవుడు తెలిసి ఉంటారో వాళ్ళు గొప్ప కార్యములు చేస్తారు And అని. that's what even in the Gospel of John chapter 14 and verse 12 the Bible says. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ The వచనంలో, Bible says the things that I do, whoever believes in me, the work that I do shall he also do, and greater works than these shall do, because I go on to my Father. బైబిల్ గ్రంథం సెలవిచ్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసించు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And that's where the disciples of Jesus Christ were anointed by God. అందుకనే మరి యేసు యొక్క శిష్యులు మరి దేవుని
చేత అభిషేకించబడి ఉన్నాడు. Because so that they can do great things. Because Jesus said, the things that I did, you will do greater things than these. అందుకనే మరి యేసుక్రీస్తు అన్నారు, నేను చేయు వాటికంటే మీరు వాటికంటే గొప్ప కార్యములు చేస్తారని శిష్యులతో And that's చెప్పాడు. what we see, that the disciples were able to do great things for the kingdom of God. అందుకనే మనం చూస్తున్నాము యేసు యొక్క శిష్యులు మరి దేవుని యొక్క రాజ్యం కొరకు గొప్ప కార్యములు వారు చేసినట్లు మనం Not only చూస్తాం. the disciples can do, even today, my brother and sister in Christ, that you can do great things for God. మరి యేసు యొక్క శిష్యులు మాత్రమే మరి గొప్ప కార్యములు చేయటమే కాదు కానీ నీవు నేను క్రీస్తులో ఉన్నప్పుడు మనము కూడా దేవుని యొక్క కార్యములు గొప్ప కార్యములు మనం చేస్తాం. Because when your heart is ready to yield to the Holy Spirit, ఎప్పుడైతే నీ హృదయము పరిశుద్ధాత్మ యొక్క స్వరమును మరి వింటుందో God will use you in a mighty way. దేవుడు నిన్ను ఒక బహు బలమైన ఆయుధముగా నిన్ను వాడుకొని Because ఉంటాడు. God is looking for such type of a person. ఎందుకంటే దేవుడు అలాంటి వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. That's why He wants to anoint you, అందుకని దేవుడు నిన్ను అభిషేకించే ఉన్నాడు. so that you be powerfully used by God. అప్పుడు నీవు దేవుని చేత శక్తిమంతంగా నువ్వు వాడబడతావు. He wants to have an encounter with you. ఆయన నీతో కూడా మరి ఆయన నిన్ను కలుసుకొని నీతో సంబంధం కలిగి When you have an encounter with God, your life is totally changed and transformed. నువ్వు ఎప్పుడైతే మరి దేవుని చేత కలపబడి ఉంటావు, దేవుడు నీవు కలుసుకొని ఉంటారో అప్పుడు నీవు అభిషేకింపబడి ఉంటావు. నీ You will be జీవితం మారిపోతుంది. You will be transformed into the likeness of Christ. నువ్వు మరి ఎప్పుడైతే దేవుడు నీవు కలుసుకొని ఉంటావు, నీవు క్రీస్తు స్వరూపమందు నువ్వు మార్చబడి ఉంటావు. That's where God had to call Moses from the burning bush. అందుకనే దేవుడు మోషేను మరి మండుచున్న అగ్నిలో నుంచి పిలిచి ఉన్నాడు. And he anointed Moses on Mount Sinai. ఆయన మరి సీనాయి పర్వతం మీద మోషేను అభిషేకించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. The Bible says he spent 40 days on the mountain. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది మరి మోషే అయితే 40 దినములు కూడా సీనాయి పర్వతం మీద గడిపినట్లు. And when he was anointed by God, ఎప్పుడైతే మరి మోషే మరి దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడు, the glory of God came upon Moses. దేవుని యొక్క మహిమ మోషే మీదకి వచ్చినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. The Bible could notice the glory of God upon the face of Moses. మరి ఆ మనుషులు గ్రహించి ఉన్నారు మరి మోషే మీదకి దేవుని యొక్క మహిమ మరి వచ్చినట్లు. They could see his face, it was shining. వాళ్ళు ఎప్పుడైతే మోషే మహిమ చూసి ఉన్నారో అది మరి ప్రకాశించి వెలుగుచున్నట్లు చూస్తున్నారు. Because Moses saw God face to face. మరి ఎందుకంటే మోషే దేవుని ముఖాముఖిగా చూసినట్లు సెలవిస్తున్నారు. The anointing of the Holy Spirit came upon Moses. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరి మోషే మీదకి వచ్చి ఉన్నది. His presence went along with Moses. మరి ఆయన సన్నిధి కూడా మోషేతో కూడా వెళ్ళినట్లు చూస్తున్నా. And the Bible says that Moses was used to be a deliverer so that he could deliver the children of Israel from bondage and slavery. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి మోషే మరి బంధింపబడిన ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు మరి మోషేని వాడుకొని ఉన్నాడు. That's why before you can be used in the ministry of healing or deliverance, you have to be anointed by God. అందుకనే నీవు మరి దేవుని యొక్క పరిచర్యలు మరి స్వస్థత పరిచర్యలను బంధింపబడిన వారిని విడిపించాలని పరిచర్యలను ఉన్నప్పుడు తప్పకుండా నీవు దేవుని చేత అభిషేకింపబడి ఉండాలి. You have to be anointed like how Jesus was anointed, and you must be anointed like how Moses was anointed. నీవు యేసుక్రీస్తు ఎలాగైతే మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ఉన్నాడో అలాగే మోషే కూడా ఎలాగ పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ఉన్నాడో అలాగే మీరును కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి Because ఉండాలి. the Bible says when after Moses was anointed, మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మోషే మరి అభిషేకింపబడిన తర్వాత Bible says that Moses was sent to Egypt. అప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఐగుప్తు దేశానికి దేవుడు మోషేని పంపించి ఉన్నాడు. Moses stood before Pharaoh. మరి మోషే వెళ్ళి ఫరో ఎదుట నిలబడి ఉన్నాడు. He was the most powerful king during his time. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తి రాజు ఆ కాలంలో చాలా బలమైన శక్తి గల వ్యక్తి అయి ఉన్నాడు. No one could stand before Pharaoh. ఎవరు కూడా మోషే ఎదుట నిలబడలేరు. But the Bible clearly says కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా that చెప్తున్నది God was there with Moses. మరి దేవుడు మోషేతో కూడా ఉన్నట్లు సెలవిస్తుంది. And Moses never feared anything. మరి మోసే దేన్ని కూడా చూసి భయపడలేదు. Because when the Holy Spirit comes upon you, you will attain power and not fear. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో నీవు శక్తి పొందుకుంటావు తప్ప భయం అనేది పొందుకోవు. And that's what Moses was able to deliver the children of Israel from bondage and slavery.
అందుకనే మరి మోషే మరి ఇశ్రాయేలు జనమును వారి చెరసాల్లోను మరి బంధింపబడి ఉన్న వారిని విడిపించడానికి ఆయన పంపి And ఉన్నాడు. that's what, when you're anointed by God, అందుకని ఎప్పుడైతే నువ్వు దేవుని చేత అభిషేకింపబడి ఉంటావో your prayer will have నీ power. ప్రార్థనలో శక్తి ఉంటుంది. Your worship will have power. నువ్వు ఆరాధించినప్పుడు నీకు శక్తి ఉంటుంది. Your preaching will have నువ్వు power. బోధించినప్పుడు కూడా దేవుని యొక్క శక్తి ఉంటుంది. God will manifest His power with signs, wonders, and miracles. దేవుడు తన యొక్క మహిమను మరి 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 అద్భుత కార్యములు సూచక్రియల చేత ఆయన You కనపరుస్తాడు. will heal the sick. నీవు మరి రోగముతో ఉన్న వారిని నీవు స్వస్థపరుస్తావు. You will pray for those who are being bound by the devil, and God will set them free. నువ్వు ఎప్పుడైతే మరి అపవాది చేత బంధింపబడిన వారికి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని విడిపిస్తాడు. You will pray for people who are under witchcraft, and God will deliver and set them free from witchcraft. నువ్వు ఎప్పుడైతే మరి 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 చాలా మరి ఎప్పుడైతే మరి నువ్వు చేతబడి శక్తితో ఉన్న వారికి ప్రార్థన చేసావో దేవుడు వారిని చేతబడి శక్తి నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. Because when the Spirit of the Lord comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు no one can stand before you. ఎవరు కూడా నీ ఎదుట నిలబడలేరు. And that's why you have to be anointed by God with a plan and a purpose from God. అందుకని నువ్వు దేవుని చేత అభిషేకించబడాలి. ఎందుకంటే ఒక ప్రణాళిక కొరకై. Because God has a great plan and a purpose. ఎందుకంటే దేవుడికి నీ మీద ఒక ఉద్దేశము ఒక ప్రణాళిక నీ మీద ఉన్నది. Do not waste your time by doing nothing for God. నీ సమయాన్ని ఏది కూడా వృద్ధి చేసుకోవద్దు. దేవుని కొరకు ఏ పని కూడా చేయకుండా. Because many people are just wasting their money, they're wasting their time, and they're wasting everything and doing nothing for God. చాలా మంది మనం చూసినట్లయితే వాళ్ళ సమయముని వారి డబ్బుని అన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. ఏ పని కూడా దేవుడికి It చేయకుండా. is time for you to get up from start doing the work of God. మరి ఇదే సమయం అయినదని మరి నిలబడి మరి దేవుని పని చేయటం మొదలు You పెట్టు. have to do what God has called you to do. నువ్వు మరి దేవుడు నిన్ను దేని కొరకై పిలుచుకొని ఉన్నాడు ఆ పని నువ్వు చేయాలి. Because God is the one who has chosen you, my brother, my sister. నా ప్రియ సహోదరుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. If God has saved you many times from the jaws of death, because God has a great plan and a purpose in your life. దేవుడు నిన్ను చాలా సమయాల్లో కూడా మరణం అంచు నుంచి కూడా ఆయన నిన్ను కాపాడి ఉన్నాడంటే ఎందుకంటే దేవుడికి నీ మీద ఒక ఉద్దేశమును ఒక ప్రణాళిక ఉన్నది. Because you and I need to understand అందుకని నీవు నేను కూడా అర్థం చేసుకొని ఉండాలి. that you and I, we are witnesses for Christ. నీవు నేను కూడా క్రీస్తు కొరకు సాక్షులమై ఉండాలి. And that's where Jesus Christ has saved you. ఎందుకంటే దేవుడు నిన్ను మరి రక్షించి ఉన్నాడు. He has anointed you నిన్ను అభిషేకించి ఉన్నాడు. so that you and I be a witness for God. అందుకని నేను కూడా దేవుని కొరకై సాక్షులుగా ఉండాలని. Wherever we go, we need to be as a witness for God. నీవు ఏ స్థలమందు నువ్వు సంచరించినా కూడా నేను కూడా దేవుని కొరకై సాక్షులుగా జీవించాలి. And that's why God wants to anoint you today. అందుకని దేవుడు ఈ దినమున నిన్ను అభిషేకించాలి అని అనుకుంటున్నాడు. Because the one who anoints you is God. ఎందుకంటే నిన్ను అభిషేకించువాడు దేవుడు మాత్రమే. The one who saves you is God. నిన్ను రక్షించేవాడు దేవుడు ఒక్కడే. The one who calls you is God. నిన్ను పిలుచుకున్నవాడు దేవుడు ఒక్కడే. And the one who will use you also is God. నిన్ను వాడుకునేవాడు కూడా దేవుడు మాత్రమే. That's why you need to surrender your life once again into the hands of God. అందుకని నువ్వు దేవుని యొక్క చేతిలోకి నిన్ను సమర్పించుకో. You have to be obedient to the voice of God. మరి నీ దేవుని యొక్క స్వరమునికి మరి లోబడి ఉండాలి. You have to be faithful to God. దేవుని సన్నిధిలో మరి నువ్వు విశ్వాసంతో ఉండాలి. And you must be available for God. దేవునికి మరి నువ్వు ఎప్పుడు కూడా అందుబాటులో కూడా ఉండాలి. Many people have a desire to do God's work. చాలా మందికి కూడా మరి దేవుడి పని చేయాలని వారిలో ఆశ అని కోరిక ఉన్నది. But the problem is they are not available when God calls them. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు పిలుచుకున్నప్పుడు వారు అందుబాటులో లేరు. Even the disciples of Jesus Christ, they were busy doing their own businesses and their own things. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులు కూడా వారు చేసే వ్యాపారాల్లో చాలా బిజీగా ఉన్నారు. But when Jesus called them, they left their businesses, they left their houses, they left their family, and they followed Jesus. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి వాళ్ళు పిలుచుకొని ఉన్నారో వారు చేస్తున్న వ్యాపారాలని వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి కూడా యేసుక్రీస్తుని వెంబడించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. They were very busy. వాళ్ళు చాలా కూడా మరి బిజీగా ఉన్నారు వాళ్ళ పనులలో. Even today you are very busy with life. ఈ దినమున కూడా నువ్వు చాలా బిజీ
బిజీగా ఉండవచ్చు నీ You జీవితంలో. don't have even time to pray. మరి నీకు ప్రార్థన చేసే సమయం You లేకపోవచ్చు. don't have time to worship God. నీకు మరి దేవుని ఆరాధించే సమయం లేదు. You don't have time to even read the word of మరి God. నీకు దేవుని యొక్క వాక్యం చదివే సమయం కూడా లేదు. And you also don't have time to come to God into church. నీకు మరి దేవుని సంఘానికి రావచ్చే సమయం కూడా నీకు లేదు. Because you say, oh, I'm a very busy person. నువ్వు అంటావు నేను చాలా బిజీగా ఉన్నాను అంటావు. My brother, be careful. నా సహోదరుడు జాగ్రత్తగా ఉండము. Because Jesus is coming any time from now. యేసుక్రీస్తు మరి ఈ సమయం మొదలుకొని ఏ సమయమైనా ఆయన రావడానికి సిద్ధంగా It is ఉన్నాడు. time for you to spend time with God. ఈ సమయం మరి ఇది ఒక సమయం అయి ఉన్నది. ఈ సమయంలో దేవునితో కూడా నువ్వు గడపటానికి. Even the disciples, they were busy in their own businesses and their own things. మరి ఇక్కడ మనం చూస్తే మరి యేసు యొక్క శిష్యులు కూడా వారి కొన్న సొంత వ్యాపారాల్లోనూ వారి సొంత యొక్క పనుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా But when Jesus called them, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని పిలిచి కొని ఉన్నాడో they left everything and they followed the masters. వాళ్ళన్ని కూడా విడిచిపెట్టి మరి యజమాన్ని వాళ్ళు They వెంబడించినారు. followed the master wherever he went. మరి వాళ్ళైతే మరి యేసు క్రీస్తు అని యజమాన్ని మరి ఆయన ఎక్కడికైతే వెళ్ళారో ఆయన వెంబడించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. And the Bible says that they were obedient until death. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వారు మరణం అంత వరకు కూడా వాళ్ళు మరి దేవునికి విధేయతగా ఉన్నట్లు They చెప్తుంది. were faithful to God. వాళ్ళు దేవుని సన్నిధిలో మరి నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. They were anointed by వాళ్ళు God. దేవుని చేత అభిషేకించబడి ఉన్నారు. And they started to do the work of God. వాళ్ళు మరి దేవుని యొక్క పని చేయటం వారు మొదలు పెట్టి ఉన్నారు. Wherever they went, there was the transformation in the atmosphere. వాళ్ళు ఏ స్థలమందు వారు సంచరించినా కూడా వాతావరణంలో మార్పులు కలిగి కనబడి Because the presence of God went with them. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి కూడా వారితో కూడా బయలు వెళ్ళింది. The glory of God went along with them. దేవుని యొక్క మహిమ వారితో కూడా బయలు వెళ్ళింది. Even in the streets of Jerusalem, the power of God was there to heal the sick. మరి యెరూషలేము వీధుల్లో కూడా దేవుని యొక్క శక్తి ఉన్నది కాబట్టి వారి మనుషుల్ని మరి ఆ వీధుల్లో కూడా స్వస్థ పొందినట్లు The Bible చూస్తున్నాం. says that after Peter was anointed and with 120, మరి దేవుడు మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి పేతురు మరి అభిషేకింపబడిన తర్వాత the Bible says they went to the streets of Jerusalem. వాళ్ళు మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యెరూషలేము వీధుల్లో కూడా వారు సంచరించినట్లు. And we see that Peter was preaching the first message after the day of Pentecost. మరి పెంతెకొస్తు దినము తర్వాత పేతురు గారు చూసినట్లయితే ఆయన మొదటి సువార్తను వర్తమానమును మరి యెరూషలేము వీధుల్లో The power of ప్రకటించాడు. God was all over Peter. మరి దేవుని యొక్క శక్తి మరి పేతురు యొక్క శరీరం అంతా కూడా ఉన్నది. The 3,000 hearts and 3,000 souls were connected, were convinced by the Holy Spirit. మరి 3,000 మనుషులు 3,000 ఆత్మలు కూడా మరి పరిశుద్ధాత్మ చేత మరి వారి కదిలింపబడి ఉన్నారు. That's what the power of God is, my brother and sister in Christ. మరి అదే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది నా సహోదరుడా. And they also went to the streets of Jerusalem. వాళ్ళు కూడా వాళ్ళు యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి ఉన్నారు. They met a man who was begging for alms. వారు ఒక మనిషిని కలిశారు. ఒక మనుషుడు మరి ఏదైనా దొరుకుతుందని అడుక్కుంటూ ఉన్నప్పుడు He came to Peter and he was begging for alms. He was begging for money. మరి ఆయన మరి పేతురుని చూసి వాళ్ళు మా డబ్బు ఏమన్నా దొరికిద్దా నా పేతురు దగ్గర నుంచి నాకేమన్నా దొరుకుతుందని పేతురు వైపు చూస్తున్నాడు. Because he did not know who Peter was. మరి అతనికి తెలీదు పేతురు ఎవరై ఉన్నాడో And అనేసి. immediately Peter recognized him. ఏంటనే మరి పేతురు అతని గుర్తుపట్టి ఉన్నాడు. He says, gold and silver I do not have, but what I have I give you. పేతురు అంటాడు వెండి బంగారం నా దగ్గర లేవు గాని నా దగ్గర ఏమైతే ఉన్నదో అదే నీకు ఇస్తాను అన్నాడు. And immediately what did Peter give to the person? మరి వెంటనే మరి పేతురు మరి ఆ వ్యక్తికి ఏమి ఇచ్చి ఉన్నాడు. Immediately when he prayed for the sick came back to life. వెంటనే మరి ఎప్పుడైతే మరి అతనికి ప్రార్థన చేసి ఉన్నాడు ఆయన రోగమును బట్టి మరి ఆయనలో మరి జీవం వచ్చినట్లు చూస్తున్నాడు. And immediately we see clearly, my brother and sister in Christ, when he prayed, he said, rise up, take up your mat and walk, and immediately the person was healed. ఆయన మరి ప్రార్థన చేశాడు నువ్వు లేచి వెంటనే మరి నిలబడి నడువు నీ పరుపును ఎత్తుకొని అని చెప్పినప్పుడు వెంటనే అతను లేస్తున్నాడు. Immediately you see the power of God being manifested in the life of Peter and the disciples. వెంటనే మనం చూస్తున్నాము దేవుని యొక్క శక్తి మరి యేసు యొక్క శిష్యులను మరి పేతురులను పని చేసింది. Because they were anointed with the plan and the purpose of God. ఎందుకంటే వారు దేవుని యొక్క చేత అభిషేకించారు ఒక ప్రణాళిక బట్టి. And that's why wherever they went, God manifested His power and glory. వాళ్ళు ఏ సమయం అందుకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు తన మహిమను అందరి ఎదుట కనపరిచి ఉన్నారు. Great miracles were done through these apostles. మరి ఇక్కడ అపోస్తలుల ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యములు
కార్యము చేసి ఉన్నాడు. They were ordinary people, as the word of God says. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాళ్ళు సామాన్యమైన మనుషులు. In the word of God, in the book of Acts chapter 14 and verse 13, we clearly see that. మరి దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యము 14వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది. It says clearly, Acts chapter 4 verse 13, the Bible clearly says. Let's see Acts chapter 4 and verse 13. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నది. When they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them, for they have been with Jesus. వారు పేతురును యోహానును ధైర్యం చూచినప్పుడు వారు విద్యలని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. The Bible says clearly that they were unlearned people and they did not have any knowledge of education. బైబిల్ గ్రంథం చాలా చాలా స్పష్టంగా చెప్తున్నది వారి విద్యలని పామరులనేసి వారికి ఏమి కూడా విద్యలో తెలియదని బైబిల్ గ్రంథం Because చెప్తుంది. we know that Peter and John and his brother James, they were fishermen. మనకు తెలుసు మరి పేతురు సహోదరుడు మరి జేమ్స్ యాకోబు కూడా మరి వాళ్ళు మరి చేపలు పట్టి జాలర్లు అయి ఉన్నారు. They were only fishermen. They did not know anything to do with ministry. వాళ్ళు చేపలు పట్టడమే వాళ్ళకి తెలుసు కానీ మరి పరిచర్య కోసం వాళ్ళకి ఏమీ తెలియదు. Today you may also be like such type of a person. నీవు ఈ దినమున అలాంటి వ్యక్తివి అయి కూడా ఉండవచ్చు. But when you surrender yourself to God, ఎప్పుడైతే నీవు నిన్ను దేవునికి మరి సమర్పించుకొని మరి దేవునికి అప్పగింపబడి ఉంటావు, God can use you in the same way, my brother and sister in Christ. దేవుడు నిన్ను అదే విధముగా వాడుకోగలడు నా సహోదరుడా. Irrespective whether you have education or you don't have education, నీకు మరి విద్య ఉన్నా విద్య లేకపోయినప్పటికీ కూడా God can use you in a mighty way. దేవుడు నిన్ను బహుబలమైన ఆయుధముగా నిన్ను He వాడుకొనగలడు. can use you for His glory. ఆయన మహిమ కొరకై ఆయన నిన్ను వాడుకోగలడు. Because God looks into the heart. ఎందుకంటే దేవుడు హృదయంలోకి తొంగి When చూసేవాడు. your heart is ready to receive, ఎప్పుడైతే నీ హృదయం పొందుకుంటానికి సిద్ధముగా ఉన్నదో the anointing of the Holy Spirit will come upon you. మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. And you will be used powerfully for the kingdom of God. నువ్వు దేవుని రాజ్యం కొరకు ఒక శక్తిమంతుడుగా నువ్వు And వాడబడతావు. that's why today the Lord is speaking to each one of us. అందుకని దీని మీద దేవుడు ప్రతి ఒక్కరితో కూడా That మాట్లాడుతున్నాడు. God is the one who anointed you to preach the good news. దేవుడు మరి దేవుని మహిమ సువార్తను ప్రకటించడానికి ఆయన నిన్ను అభిషేకించి To heal the broken hearted and set the captives free. మరి నలిగిన హృదయం స్వస్థపరచడానికి మరి చెరసాల్లో ఉన్న వారిని బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన And that's what God has called you to do greater things here. అందుకని దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన నిన్ను పిలుచుకొని And ఉన్నాడు. that's why, my brother and sister, it is time for you to wake up from your sleep and start doing the work of God. అందుకని నా సహోదరుడు నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు మేల్కొని లేచి దేవుని పని చేయడం మొదలుపెట్టు. You need to be like Jonah the prophet. నీవు మరి యోనా అనే ప్రవక్త వలె నువ్వు ఉండాలి. The Bible says that he was sleeping in the lower deck in the ship. మరి బైబిల్ గ్రంథం వాడలో ఆయన కింద మరి నిద్రపోతున్నట్లు మనం బైబిల్ గ్రంథం He సెలవిస్తుంది. was running away from the call of God upon his life. ఆయన మరి దేవుడు పిలిచినప్పటికి కూడా ఆయన పిలుపునికి మరి విధేయత చూపించకుండా పారిపోతున్నాడు. God is telling him to go to the city of Nineveh, but he is going to Tarshish. దేవుడు నినివే పట్టణానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరి యోనా మరి తార్షీషు పట్టణానికి పారిపోతున్నాడు. And that's why God had to create a storm. అందుకనే దేవుడు అక్కడ మరి ఒక తుఫాను సృష్టించి ఉన్నాడు. But even in the storm, we see that Jonah was sleeping at the lower deck of the ship. మరి ఇక్కడ తుఫానులో కూడా అంత పెద్ద తుఫానులో కూడా మరి యోనా అయితే భయం లేకుండా మరి కింద వాడలోకి వెళ్ళిపోయి ఆయన నిద్రపోతూ ఉన్నాడు. That's why today many people are sleeping in the church. అందుకని మనం చూస్తున్నాం చాలా మంది కూడా సంఘంలో నిద్రపోతూ ఉన్నారు. They are sleeping spiritually. వారు ఆత్మీయంగా మరి నిద్రపోతున్నారు. They are spiritually dead, though they are alive. వారు జీవించుచున్నప్పటికీ కూడా వారి ఆత్మలో మృతి పొంది ఉన్నారు. They are dead totally in the spirit. మరి ఆత్మలో వాళ్ళు పూర్తిగా చనిపోయి ఉన్నారు. That's what even Jonah was sleeping when there was a storm. అందుకని యోనా కూడా మరి అక్కడ మరి తుఫాను వచ్చి భయంకరమైన తుఫాన్లో యోనా And నిద్రపోతున్నాడు. the Bible says that the sailors had to go down and also had to wake him up. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి అక్కడ ఆయన ప్రయాణించేవారు వెళ్ళి ఆయన నిద్రలో నుంచి మరి మేల్కొమని ఆయన లేవనెత్తినట్టు And that's చూస్తున్నారు. why today many people they are sleeping, my brother and sister in Christ, instead అందుకని of praying. ప్రార్థన చేసే బదులు నా సహోదరుడా చాలా
మంది కూడా నిద్రపోతూ It ఉన్నారు. is time for you to pray. అందుకని ఈ సమయం అయ్యింది, నువ్వు ప్రార్థన చేసే సమయము. Because Jesus Christ is coming at any time you don't expect. నువ్వు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ఏ సమయంలో కూడా నువ్వు అనుకోని గడియలు ఆయన వచ్చును. Bible says you need to watch and pray. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మరి నువ్వు మరి కనిపెట్టి నువ్వు ప్రార్థన చెయ్యి అని. That's why behind the ministry of Jesus Christ, prayer was involved. మరి దేవుని యొక్క మరి యేసుక్రీస్తు మరి పరిచర్లో మనం చూస్తే ప్రార్థన మరి ఉన్నది. That's why even Jesus had to teach the disciples how to pray. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా మరి ఆయన శిష్యులకు ఎలాగ ప్రార్థన చేయాలో బోధించినాడు. And today we have the third person of the Trinity who teaches us how to pray. ఇక్కడ మరి త్రిత్వంలో మరి మూడో వ్యక్తి అయి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు మనం ఎలా That's ప్రార్థన why the చేయాలో. Holy Spirit has been given to the body of Christ so that he teaches you how to pray. అందుకని పరిశుద్ధాత్ముడు మరి సంఘానికి ఇవ్వబడి ఉన్నాడు కనుక మన ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పిస్తాడు. Because you do not know how to pray. ఎందుకంటే మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కానీ. In Romans chapter 8 verse 26 the Bible clearly says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా Bible says clearly, likewise the Spirit also help us in our infirmity, for we do not know what we should pray for or we ought, but the Spirit himself make intercession for us with groaning which cannot be uttered. మాట వల్ల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము ఎలాగ యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. Bible says we do not know how to pray. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది మనం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు. Because many people they pray in the flesh. చాలా మంది తన శరీరంతో ప్రార్థన That's why చేస్తుంటారు. you need the Holy Spirit to lead you while you pray. అందుకని పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడాలి ఎలాగ మనం ప్రార్థన చేయాలి. Because the Holy Spirit will lead you how to pray according to the will of God. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క చిత్త ప్రకారము మనం ఎలాగ ప్రార్థన చేయాలి ఆయన మనం నడిపిస్తాడు. Because the prayer is involved and that's how power generates. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు శక్తి మరి శక్తి వస్తూ ఉంది. That's what happened to the disciples. They had to pray for 10 days in the upper room. అందుకని మరి మేడ గది మీద మరి ఇక్కడ శిష్యులు మనం చూస్తే 10 దినాలు వాళ్ళు ప్రార్థన చేసి They ఉన్నారు. were continuously praying for 10 days to get that power from above. మరి పై నుండి మరి శక్తి రావటానికి వారు విడువక మరి వారి 10 దినాలు కూడా మరి ప్రార్థన చేశారు. When they prayed in such a way, అలా అప్పుడు ఆ విధముగా వారు ప్రార్థన the చేసినప్పుడు power of God came upon them according to Acts chapter 1 verse 8. దేవుని యొక్క శక్తి మరి వారి మీదకి వచ్చింది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే In Acts chapter 1 verse 8, what the Bible says, in Acts chapter 1 verse 8, what the Bible says clearly. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం చూద్దాం. But all of you shall receive power after the Holy Spirit has come upon you, and all of you shall be a witness for me both in Jerusalem, in Judea, in Samaria, and unto the almost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. For you to be a witness for God, you need the power of the Holy Spirit. నీవు దేవుని కొరకు సాక్షులుగా జీవించాలంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. So when the Holy Spirit comes upon you, it gives you the power to preach the word of God. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడో పరిశుద్ధాత్మ నీకు శక్తిని ఇస్తాడు దేవుని యొక్క వాక్యమును It will give you ప్రకటించడానికి. the power to heal the sick. ఆయన మరి రోగులు స్వస్థపరచడానికి ఆయన నీకు శక్తి ఇస్తాడు. He will give you the power to raise the dead. చనిపోయిన వారిని మరి లేవనెత్తడానికి కూడా పరిశుద్ధాత్ముడు నీకు శక్తిని He ఇస్తాడు. will give you power to cast out demons in his name. మరి ఆయన నామములో యేసు నామములో మరి ఆ దెయ్యములు స్వస్థపరచడానికి ఆయన నీకు If anyone is afflicted by the devil, he give you the power to deal with such type of a person. ఎవరైతే మరి దెయ్యముల చేత అపవాది చేత పీడింపబడుతున్నారో అట్టి వారిని కూడా పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిచ్చి మరి ఆయన మరి విడుదల చేస్తాడు. But today the church don't have the power of God, they lack the power of God. ఇక్కడ మరి దినాల్లో సంఘమును మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వారిలో లేదు, వారి అది కొదువుగా Because ఉన్నది. there is no more holiness in the body of Christ. ఎందుకంటే మరి సంఘంలో పరిశుద్ధత అనేది లేదు. There is holy compromising. వాళ్ళన్నిటికీ కూడా ఏకీభవిస్తూ ఉంటారు. They are following traditions and customs of the early churches. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న సంఘాలకి వాళ్ళు మరి పద్ధతులను మరి వారు ట్రెడిషన్స్ ను
పాటిస్తూ ఉంటారు. They start listening to people what they say. మనుషులు ఏం చెప్తున్నారు సంఘంలో వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. But what the Bible says, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? he who has the ear, let him listen to what the Spirit of the Lord and not to man. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎవరికైతే చెవులు ఉన్నాయో అవి దేవుని యొక్క స్వరముని వినాలి గాని మరి మనుషుని యొక్క స్వరం కాదు. But today people are listening to what people are saying. కానీ ఇక్కడ మనుషులు ఇప్పుడు చూస్తే మనుషులు ఏం చెప్తున్నారో ఆ సంఘంలో అవే పాటిస్తున్నారు. When the Spirit of the Holy Spirit is grieved, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడో the Holy Spirit will leave the church. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దుఃఖపడతాడో మనుషులు చేసే పనులను బట్టి మరి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. When the Holy Spirit leaves, the devil enters into the church. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అపవాది సంఘంలోకి వస్తాడు. And when the devil comes, he don't come alone. అపవాది ఒక్కడే వస్తే అతను ఒక్కడే రాడు. He will bring all his spirits with him. అపవాది ఉన్న వాళ్ళకున్న ఆత్మలన్నీ అపవాది ఆత్మలన్నీ సంఘంలోకి తీసుకొస్తాడు. The spirit of jealousy, మరి జెలసీ అనే స్పిరిట్, the spirit of hatred, మరి హేట్రెడ్ అనే స్పిరిట్ ని, is the spirit of bitterness. The spirit of bitterness, మరి బిటర్నెస్ అనే స్పిరిట్ ని, and that's why he will bring all those spirits inside the body of Christ. మరి ఆత్మలన్నీ కూడా మరి అసహించే కొన్ని ఆత్మను తర్వాత కోపం అనే ఆత్మని ఇవన్నీ కూడా సంఘాలకు And now తీసుకొస్తాడు. the church is totally confused. మరి సంఘము చాలా మరి కన్ఫ్యూజ్ అనే స్పిరిట్ లో ఉంది. Because the Bible says, where the Spirit of the Lord, there is liberty. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది దేవుడు ఆత్మ ఎక్కడైతే ఉన్నదో అక్కడ స్వతంత్రం విడుదల ఉన్నది అని. And that's why today many people are in bondages. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది కూడా మరి బంధింపబడి ఉన్నారు. The way they come, they go in the same way. వాళ్ళు ఎలాగైతే సంఘంలోకి వస్తారో అదే విధంగా సంఘం నుంచి వెళ్ళిపోతారు. Even during the time of Jesus Christ, the synagogues operated in that way. మరి ఇక్కడ మన యేసు క్రీస్తు కాలంలో మరి సినగోగ్స్ కూడా అలాగనే పనిచేసి ఉన్నారు. There was a lady who had the spirit of infirmity for 18 years. ఒక స్త్రీ ఉన్నది 18 సంవత్సరాలు కూడా మరి బంధింపబడి ఉన్నది. Every day she's going, every Saturday she was going to the synagogue and coming. మరి ప్రతి శనివారం కూడా మరి సినగోగ్ కి వెళ్తుంది వెళ్ళిపోతుంది. Because in those days the Jews used to assemble in the synagogue because the church was not yet formed. ఆ కాలంలో మనం చూస్తే సంఘం ఇంకా నిర్మింపబడలేదు గనుక మరి యూదులు మరి సినగోగ్ లో మరి పరిచయం మరి కూడుకునే ఉండేవాళ్ళు. Even today the Jews meet in the synagogue. ఈ దినము కూడా మరి యూదులు సినగోగ్ లో కూడుకొని ఉంటారు. Like how today we Christians we meet in the church on Sunday. మనం అలాగే క్రైస్తవులు మీ సండే రోజు చర్చ్ లో మనం కూడుకొని ఉంటాము. And this woman was 18 years coming every Saturday to the synagogue. మరి ఈ స్త్రీ మనం చూస్తే ప్రతి శనివారం కూడా మరి సినగోగ్ కు వస్తూ ఉంది. That's what many people, they are in bondage, they come every Sunday to church. చాలా మంది కూడా చూసినట్లయితే వారు బంధింపబడి ఉండి సంఘానికి వస్తూ ఉంటారు. And the pastor cannot do anything. మరి సేవకుడు ఏం So చేయలేకపోతున్నాడు. even during the time of Jesus in the synagogue for 18 years she was bound by the devil. మరి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు కాలంలో కూడా 18 సంవత్సరములు కూడా ఈ స్త్రీ బంధింపబడి మరి ప్రతి శనివారం కూడా మరి సినగోగులకు వస్తుంది. Because Jesus himself said that this woman has been bound, this daughter of Abraham has been bound by Satan for 18 years. యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు ఏమనంటే మరి అబ్రహాము కుమార్తె అయిన ఈమె అపవాది చేత 18 సంవత్సరములు కూడా బంధింపబడి And ఉన్నది. immediately he did not even take a second for Jesus to deliver that woman from the spirit. మరి దేవుడు మరి యేసుక్రీస్తు మనం చూస్తే మరి ఆ స్త్రీలో మరి బంధింపబడిన ఆత్మను ఒక సెకండ్ కూడా పట్టలేదు ఆమెను మరి విడుదల చేయడానికి. Immediately he said, you be loose. The woman, she was bent in that way, she stood straight. మరి ఆ స్త్రీని మనం చూస్తే మరి వంగిపోయేలాగా 18 సంవత్సరంలో ఉన్నది. దేవుడు మరి ఒక సెకండ్ లో ఆమె ఆత్మ నుంచి విడుదల బంధింపబడిన ఆత్మ నుంచి విడుదల చేసినప్పుడు వెంటనే ఆమె నిటారుగా నిలబడి ఉన్నది. What do you understand by that? దాన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? That is the condition of the church today, my brother and sister in Christ. మరి ఈ దినమున మనం చూస్తే అదే మరి ఈ దినములో మరి సంఘం అలాంటి పరిస్థితిలో ఉంటుంది. I am not speaking of denominations. మరి డినామినేషన్స్ కోసం నేను I am మాట్లాడలేదు. speaking of the church which has been purchased with the blood of Jesus Christ. మరి యేసు క్రీస్తుతో తన స్వరక్తము చేత కొనబడిన సంఘము కొరకై నేను That's మాట్లాడుతున్నాను. why people come with sickness, they go with sickness. చాలా మంది మనుషులు మరి రోగంతో వస్తారు సంఘానికి, రోగంతోనే ఇంటికి వెళ్ళిపోతారు. Many people are bound with the devil, they go back along
along with the devil. చాలా మంది అపవాది చేత బంధింపబడి సంఘానికి వస్తారు, అలాగే బంధింపబడి ఇంటికి వెళ్ళిపోతారు. There is no transformation in the lives of people. వాళ్ళలో ఏ మార్పు కూడా మరి మనుషుల్లో లేదు. But every Sunday they will go to church. మరి ప్రతి ఆదివారం కూడా సంఘానికి They వెళ్తారు. will give their tithes, they will give the offering, they will listen to the word of God, but there is no change, there is no transformation in their lives. వాళ్ళు దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, అన్ని ఇస్తారు, దేవుని వాక్యం వింటారు, కానీ వాళ్ళలో ఏ మార్పు కూడా లేదు. Because they lack the power of God in the body of Christ. ఎందుకంటే వాళ్ళల్లో మరి నా సహోదరు వాళ్ళ దేవుని యొక్క శక్తి కొదువుగా ఉన్నది. Because the church has now compromised. మరి సంఘము అన్నిటికీ కూడా మరి 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 అంగీకరిస్తుంది. Because the church is all about them and nothing to do with Jesus. మరి సంఘం అన్ని కూడా సంఘం ఎప్పుడు మరి ఆ సంఘం ఏమై ఉందంటే అన్ని నా కొరకే గాని దేవుడితో ఎటువంటి సంబంధం లేదు. Jesus is no more in the body of Christ. దేవుడు మరి సంఘంలో ఏ మాత్రం కూడా లేదు. That's why today the devil operates in the church. అందుకని మరి అపవాది సంఘంలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. Because the church lacks the anointing of God. ఎందుకంటే సంఘము మరి పరిశుద్ధాత్మ అభిషేకం కొదువుగా ఉన్నది. The pastor lacks the anointing of God. ఎందుకంటే సేవకుడు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఉన్నాడు. The people of God are even not anointed by God. ఎందుకంటే అక్కడికి వచ్చే మనుషులు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకుండా And that's ఉన్నారు. why today the devil is playing along with the church. అందుకని అపవాది కూడా సంఘంలో మరి ఆడుకుంటూ ఉన్నాడు. That's why we will see the power during the early churches, we don't see it today. అందుకని ఆది కాలంలో మనం చూసినట్లయితే మరి సంఘంలో మరి దేవుని యొక్క శక్తి మనం చూస్తాం తప్ప ఈ కాలంలో ఎక్కువ చూడం. What happened? Because the church has backslided and has fallen away from grace. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహించే కృప నుంచి పొందుకోకుండా మరి సంఘము వెనకబడి ఉన్నది. And that's why there is no power. అందుకని వాళ్ళ శక్తి లేదు. But God wants to anoint you with power. ఎందుకంటే దేవుడు మాత్రం నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాలని So that ఆశపడుతున్నాడు. you preach the word of God. అప్పుడు నీవు దేవుని యొక్క వాక్యం బోధిస్తావు. So that you heal the broken hearted. అప్పుడు నీవు విరిగిపోయిన నా హృదయాలను మరి నువ్వు స్వస్థపరుస్తావు. And that you deliver those who are being bound in the prison. మరి చెరసాలలో ఉన్న వారిని నీవు మరి విడిపిస్తావు. And that's what today my brother and sister in Christ, the Lord is speaking to each one of us. ఈ దినమున నా సహోదర దేవుడు ప్రతి ఒక్కరితో కూడా That మాట్లాడుచున్నాడు. you need to separate yourself. నిన్ను నీవు మరి వేర్పరచి And చేసుకోవాలి. you need to spend time with God in one-to-one fellowship. నీవు దేవునితో కూడా సంబంధం కలిగి ఒక దేవునితోను నీవు సంబంధం కలిగి ఉండాలి. When you have one-to-one fellowship with God, ఎప్పుడైతే నీవు దేవుడు మరి 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 సహవాసం కలిగి ఉంటావో God will use you in a mighty way. దేవుడు నిన్ను గొప్ప ఆయుధంగా నిన్ను వాడుకొని ఉంటాడు. Let's close our eyes and కళ్ళు pray. మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Almighty loving Father, సర్వశక్తులైన తండ్రి అయిన దేవా, Lord, that you will anoint your people today, Lord. దేవా నీ మనుషులను ఈ దినమున నువ్వు అభిషేకించు That you తండ్రి. will change their lives, Lord. దేవా వారి జీవితాలను మార్చండి. You will change the mentality and the way of the thinking. దేవా వారు ఆలోచించే విధానమును నువ్వు మార్చండి. That you will use them in a mighty way, Lord. దేవా వారిని మరి వారు బహు బలంగా వారిని Just వాడుకోండి. like you anointed your son Jesus of Nazareth. దేవా నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు ఎలాగైతే అభిషేకించినావో, Just like you anointed the disciples. దేవా నువ్వు ఎలాగైతే మరి శిష్యులు ఎలాగైతే You will అభిషేకించినావు, also anoint your people, Lord. దేవా నీవు నీ మనుషులను అభిషేకించు So that తండ్రి. they know the plan and the purpose for what you have called them on this planet earth. దేవా వారిని ఎందుకొరక ఈ లోకంలోకి నువ్వు పిలుచుకుని ఉన్నావో, నీ యొక్క ప్రణాళిక నీ ఉద్దేశం ఏంటో వారికి తెలియపరచండి. They must know what is the purpose in their lives. దేవా వారి జీవితంలో వారి ప్రణాళిక ఏమై ఉన్నదో వారికి తెలియపరచండి. Lord, you will anoint them in the same way as how you anointed the disciples, Lord. దేవా నువ్వు ఎలాగైతే మరి నీ శిష్యులను ఎలాగైతే అభిషేకించావో తండ్రి, నువ్వు అలాగే వారిని కూడా అభిషేకించండి. Because the word says that whoever desire out of his heart or his belly shall flow rivers of living water. దేవా నీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే మరి ఆశ కలిగి ఉంటారో వారి హృదయముల నుంచి నాయన జీవజలపు ఊటలు మరి ప్రవహిస్తాయి అని. Let them not only have a desire, but let them also be available when you call them, Lord. దేవా వారికి ఆశ మాత్రమే కాదు కానీ నాయన నువ్వు పిలుచుకున్నప్పుడు వారు అందుబాటులో ఉండడానికి సహాయం చేయండి. Lord, heal your people whoever listens to this message, Lord. దేవా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారిని స్వస్థపరచండి. Lord, do miracles in their lives, Lord. దేవా అద్భుత కార్యములు వారి జీవితంలో మీరు చేయండి తండ్రి. Lord, because we believe that nothing is impossible to you, Lord. దేవా మేము నమ్ముతున్నాము నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. Because the word says that all things are possible for those who believe in my name, you said, Lord. దేవా నీ వాక్యం సెలవిస్తుంది అన్ని కూడా సాధ్యమే ఎవరైతే నా నామమందు విశ్వాసించి నమ్ముతారో. Lord, give them the faith in believing, Lord Jesus. దేవా వారికి విశ్వాసం ఇవ్వండి, మీలో మీ నమ్మకం కలిగించండి తండ్రి.
తండ్రి. Because you are the same God yesterday, today and forever. దేవా నీవు నిన్న నేడు నిరంతరము నాయన ఏకరీతిగా ఉన్న దేవుడు అయినావు. And you the Lord who does not change, Lord. దేవా నీవు ఎప్పుడు కూడా మార్పు నందే దేవుడవు కాదు. Because you are a covenant keeping God, Lord. దేవా నీవు మరి నీ వాగ్దానం నైనా నిలబెట్టే దేవుడు అయినావు. You have purchased us with your precious blood by dying for us on the cross of Calvary. దేవా నీవు ఆ సిలువ మరణం పొంది ప్రభా నీ స్వరక్తమైన నీ ప్రశస్తమైన రక్తము చేత నీవు మమ్మల్ని కొనుక్కొని And we ఉన్నావు. believe that you are not the God of dead, but you are the God of the living God. దేవా మేము నమ్ముతున్నావు నాయన మృతులకు నీవు దేవుడు కాదు కానీ సజీవులకు మాత్రమే నీవు దేవుడు Lord, అయినావు. bless your people spiritually, physically and financially, Lord. దేవా నీ మనుషులు నా తండ్రి నాయన ఆత్మీయంగాను శారీరకంగాను నాయన తర్వాత డబ్బు విషయంలో కూడా మీరు వారిని Lord, ఆశీర్వదించండి. touch their lives and transform their lives, Lord. దేవా వారి ముట్టండి వారి జీవితాన్ని మార్చండి. Only you can change lives, Lord. దేవా నీవు మాత్రమే వారి జీవితాలు Just మార్చగల you దేవుడు. change our lives, you will change their lives also, Lord. దేవా నువ్వు ఎలాగైతే మా జీవితాలను మార్చి ఉన్నావో తండ్రి వారి జీవితాలను కూడా మీరు మార్చండి. Because you are not a God of partiality or the God of favoritism. దేవా నువ్వు పక్షపాతం చూపించే దేవుడు కాదు నాయన. You are the Lord who looks into the heart. దేవా నీవు హృదయాల్లోకి చూసే దేవుడు అయినా. You are the Lord who searches the heart. దేవా నువ్వు హృదయాన్ని పరిశోధించే దేవుడు అయినా. And you are the Lord who gives according to every person's heart. దేవా ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని బట్టి నువ్వు ఇచ్చే దేవుడు Because అయినా. the word says, take delight in the Lord and I will give you the desire of your heart. దేవా నీ వాక్యం సెలవిస్తుంది మరి నువ్వు నీ హృదయంలో నువ్వు ఏది ఆశిస్తావో అది నేను ఇస్తాను అనేసి. Lord, bless your people once again, Lord. దేవా నాయన నీ మనుషులను మరొకసారి ఆశీర్వదించండి. Lord, we give you glory, we give you honor, Lord. దేవా నీకు మహిమ ఘనత మేము ఇస్తాం తండ్రి. In everything that whatever we do, Lord, you must increase and we must decrease. Lord. మేము ఏ పని చేసినప్పటికీ కూడా తండ్రి నీవు హెచ్చింపబడి ఉండాలి మేము తగ్గింపబడి Lord, ఉండాలి. take away spiritual pride from our heart, Lord. దేవా మా హృదయంలో ఉండ మరి గర్వం అనే ఆత్మను మాలో నుండి దూరం చేయండి. But give us a humble, broken and contrite spirit, Lord. దేవా విరిగి నలిగిన హృదయమును మాకు అనుగ్రహించండి. And let us live in the fear of God. దేవా మేము నీ భయంతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. Because any time from now we are going to come to take the church, Lord. దేవా నువ్వు ఈ సమయం మొదలుకొని ఏ సమయమైనా సంఘాన్ని తీసుకెళ్ళడానికి నువ్వు రావనై Let us ఉన్నావు. always be ready, Lord. మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి కలిగి ఉంటా సహాయం చేయండి. And in everything that whatever we do, Lord, దేవా మేము ఏ పని కూడా చేసినప్పటికీ we give you glory, we give you honor and we give you praise. దేవా మహిమ ఘనత ప్రభావం నీకు ఇవ్వటానికి సహాయం చేయండి. In the mighty name of our Lord and our Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.